మంచిదండి. మరి చర్చి ముందు కరెంటు వైరు అది బాగా కిందకి ఆలాడుతూ ఉంది. యవనస్తుల తర్వాత మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ ఇంటి దగ్గరికి దాని దగ్గరికి లాగా చుట్టపెట్టేసేయండి. చుట్టపెట్టి ఒక తాడుతో కట్టేస్తే అది అలా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఎవరైనా లాగారని వాళ్ళకి తెలియదు, అది కరెంటు వైర్ అది ఏ వైర్ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి దాన్ని లాగడానికి ప్రయత్నం చేస్తారు. చాలా కిందకి ఒగిపోయింది, అది తాళ్ళకి ఆంతా ఉంది కాబట్టి చాలా మంది చూస్తున్నారు కూడా. దాన్ని మరి దయచేసి దాన్ని అలా క్లియర్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిదండి. త్వరగా మనం కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో నుండి కొన్ని మాటలు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేసుకుందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరి ప్రైజ్లో ప్రియమైన వాళ్ళారా గమనించండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. మీకు నా మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా సైలెంట్లో పెట్టాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తాం. మంచిదండి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల ఏం చేయాలంటున్నాడు? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుని సేవలో కావచ్చు, దేవుని విశ్వసించిన ఒక విశ్వాసంగా ఉన్న నీవు ఆయన నామాన్ని ధరించుకున్నావు. ఆయన నామాన్ని మనం ధరించుకున్నామంటే అర్థం ఏంటి? ఆయనను మనం మోస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుతుందా? అర్థమవుతుందండి. ఆయన నామాన్ని మనం ధరించుకున్నామంటే ఆయనను మన భుజాల మీద పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం? ఆయన మోస్తున్నాం. ఆయన మోస్తున్నామంటే మనలో కొన్ని గుణలక్షణాలు ఉండాలండి. ఆయనను వెంబడించడం అంటే ఆషామాషి విషయం ఎంత మాత్రం కూడా కాదండి. యేసుక్రీస్తును వెంబడించడం అంటే, యేసుక్రీస్తును వెంబడిస్తున్నప్పుడు మనకి ఏముండకూడదంటే, మనలో గర్వం అనేది ఉండకూడదు, మనలో అహంకారం అనేది ఉండకూడదు, మనలో కోపం అనేది ఉండకూడదు, ద్వేషం అనేది మనలో ఉండకూడదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే నీలో అతిశయించడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో, అది జ్ఞానం కావచ్చు, అది బలము కావచ్చు, అందాన్ని బట్టి అతిశయిస్తున్నావేమో, ధనాన్ని బట్టి అతిశయిస్తున్నావేమో, పలుకుబడిని బట్టి అతిశయిస్తున్నావేమో, మరి జన బలమును బట్టి అతిశయపడుతున్నావేమో. ఇవన్నీ కూడా నువ్వు ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలంటే పక్కన పెట్టేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువును మనం మోయాలంటే మనలో ఏముండాలంటే సాత్వికమైన మనస్సు మనకి ఉండాలి, దీన మనస్సు అనేది మనలో ఉండాలి, తగ్గింపు జీవితం అనేది మనలో ఉండాలి, ప్రేమ తత్వం అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఆయన సిలువను మనం మోయగలమండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా గమనించండి. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రభువును ఒక మాట అడుగుతున్నాడు. ఇదిగో నీవు యూదుల రాజువా, లేదా మేము ఎవరినైనా ఎదురు చూడాలా, ఇంకా ఎవరైనా వస్తారా అని ప్రభువును ప్రశ్న వేస్తున్నప్పుడు ప్రభు ఏమని చెప్తున్నాడు? ఆయన నీవన్నట్టే అనే మాట ఆయన మాట్లాడుతున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూమి మీదకి ఎలా పంపించాడు? ఆయన ఒక రాజుగా పంపించాడు. ఒక రాజుగా ఆయన పంపించబడటానికి ఆయన ఏమయ్యాడండి? ఏమయ్యాడు చెప్పండి? 3.5 సంవత్సరాలు పరిచర్య చేయడానికి 30 సంవత్సరాలు ఆయన ఏమయ్యాడు? శారీరకంగా, ఆత్మీయంగా ఆయన తయారు చేయబడతా ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కూర తయారు చేయబడాలంటే ఎన్ని నిమిషాలు సమయం పడుతుంది? ఒక అరగంట అనుకుందాం. ఒక అరగంట సమయాన్ని ఒక కూర వండడానికి హెచ్చిస్తేనే
అది రుచికరంగా అది మార్చబడుతుంది. అలాగే 3.5 సంవత్సరాలు పరిచర్య చేయడానికి 30 సంవత్సరాలు యేసు ప్రభు ఎన్ని విధాలుగా నరగగొట్టబడాలో, ఎన్ని విధాలుగా ఆయన మార్చబడాలో అన్ని విధాలుగా కూడా ప్రతి విషయంలో, మాటలోను, చూపులోను, ప్రవర్తనలోను, నడవడికలోను, ప్రతి విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను ఏం చేయబడుతున్నాడంటే తండ్రి చేతిలో నరగగొట్టబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. ఆ సహనం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయన అనేక మంది నిందిస్తూ ఉంటుంటే, హేళన చేస్తూ ఉంటుంటే, గేడి చేస్తూ ఉంటుంటే, ముఖం మీద ఉమ్ము వేస్తూ ఉంటుంటే ఆయన ఎందుకని మౌనముగా ప్రతి శ్రమను ఆయన భరిస్తున్నాడంటే తండ్రి చేతిలో ఆయన ఏమవుతున్నాడంటే ఆయన తయారవుతా ఉన్నాడు అనమాట. అందుకే ఆ సహనం వచ్చింది ఆయన. ఈరోజు లోకంలో చాలా మంది ఏమవుతున్నారంటే ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ సరైన రీతిలో వెంబడించలేకపోతున్నారు. శిలువను ఎత్తుకోవాలి అని అనుకుంటున్నారు. శిలువను కూర్చిన వార్త అనేక మందికి ప్రకటించాలి, యేసుక్రీస్తు వరకు ఒక సాక్షులుగా నిలబడాలని ఆశపడుతున్నారు. కానీ వారి యొక్క భావోద్రేకాల వల్ల, వారిలో ఉన్న ఆ భ్రష్ట మనస్సు ఏం చేస్తుందంటే శారీరకమైన కోరికలను చంపుకోలేక దేవుని మధ్యలోనే చాలా మంది ఏం చేస్తారంటే విడిచిపెట్టేసేసి లోకములోనికి వెళ్ళిపోతా ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక శిష్యుడు ఉన్నాడండి. పౌలు గారి పక్కన ఒక శిష్యరికం చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే దేమ అనే వ్యక్తి కూడా లోక స్నేహానికి అలవాటు పడిపోయి, లోకపు ఆలోచనలు తన హృదయంలోకి ఏర్పరచబడి ఆ యొక్క పౌలు గారితో ఉన్న స్నేహాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. చదువుదాం ఒకసారి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదివితే, 4వ అధ్యాయం 10వ వచనం, దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి ఈ దేమ? లోకాన్ని స్నేహించి, లోకాన్ని ఇష్టపడిన వారు ఎప్పుడు కూడా దేవునిలో ఎక్కువ కాలము కొనసాగలేదు. లోకాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టి, లోక స్నేహాన్ని ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో దేవునితో నువ్వు స్నేహం చేయడానికి ఇష్టపడతావు. దేవునితో స్నేహం చేసే వ్యక్తి విధానం ఎలా ఉంటుందంటే అతని భాష మారిపోతుంది ఒకటి, అతని ప్రవర్తన మారిపోతుంది ఒకటి. తాను ఏది చేసినా కూడా దేవుని కొరకు చేయడానికి ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. దేవునితో నడవడం అంటే అది చాలా గొప్ప పనండి. ఆయనను వెంబడించడం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గలిలయ సముద్రం దగ్గర ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడున్న కొంతమంది వ్యక్తులు వరలు బాగు చేసుకుంటున్నప్పుడు వారితో ప్రభు ఒక మాట చెప్పాడండి. ఏంటో తెలుసా? ఇదిగో మీరు నన్ను వెంబడించండి అన్నాడు. అయ్యా, నిన్ను వెంబడిస్తే మాకు ఏంటి లాభం? నిన్ను వెంబడిస్తే మా జీవితాలు బాగుపడతాయా అని చెప్పి ఎటువంటి ప్రశ్నలు వాళ్ళు వెయ్యలేదు. కానీ దేవుడు మాట్లాడిన ఒక్క మాటను పట్టుకొని వాడు ఏం చేశారు? వారికి జీవనాధారమైన ఆ వృత్తిని విడిచిపెట్టి దేవుణ్ణి వారు వెంబడించడానికి ఇష్టపడ్డారు. దేవుణ్ణి వెంబడించే వారు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే కుశలమైన ప్రశ్నలు వేయండి. ప్రియమైన వాళ్ళారా, ఈ దేవ ఏం చేస్తున్నాడంటే పౌలు గారిని విడిచిపెట్టి తెస్సలోనిక అనే ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎవరైనా సరే యేసయ్య వెంట రావాలనుకుంటే ఏం చేయాలి? మనకున్నవన్నీ కూడా పెంటగా ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకున్నవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే పక్కన పెట్టేస్తావో, ఆయన శిలువను ఎత్తుకుంటావో, ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఘనపరిచే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మన నుండి కోరుకుంటుంది ఏంటంటే అండి, దేవునికి మనం డబ్బు ఇవ్వచ్చు, దేవునికి మన సమయాన్ని ఇవ్వచ్చు, అవన్నీ కూడా ప్రాముఖ్యమైనవి. కానీ
దేవుడు నీ నుండి నా నుండి కోరుకుంటుంది ఒకటి ఏంటంటే పవిత్రమైన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. పవిత్రమైన హృదయంతో చేసే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. పరిశుద్ధత లేకుండా దేవుడు మనం ఎప్పుడు కూడా చూడాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. రోమపత్రిక, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడండి? పరిశుద్ధమును. మొట్టమొదటి మాట దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే సంఘానికి పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత ఉందా? ఈ పరిశుద్ధత అనేది ఎలాంటిదంటే ఒక్కరోజు పొందుకొని తక్కిన రోజులన్నీ కూడా మరి నీకు ఇష్టమైన విధానంలో జీవించేది కాదండి. పరిశుద్ధత కోసం ప్రతిరోజు కూడా ఏం చేయాలి? ప్రాకులాడాలి, ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ రోజు ఎక్కడ చూసినా కూడా దినములు ఎలా ఉన్నాయండి? చాలా భయంకరంగా ఉన్నాయి. ఏర్పరచబడిన వారిని సైతం కూడా సాతానుడు ఏం చేస్తున్నాడు? లోకములో పడేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మొట్టమొదటిగా ఈ రోజు సాతానుడు దేని మీద దాడి చేస్తున్నాడంటే కుటుంబాల్లో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా, అవమానంలోనికి, అవహేళనలోనికి పడేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఏం చేయాలి? సమర్పించుకోవాలి. అనుకూలమైంది. ఈ లోకంలో దేవుని సేవ కంటే అనుకూలమైనది, శ్రేష్టకరమైనది ఇంకొకటి లేదే లేదు. ఆయన అంటాడు కదా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడును అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని సేవ అనుకూలమైనది. అది ఎలా చేయాలంటే సజీవ యాగముగా. అంటే నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ హృదయముతో, నీ శరీరముతో నీవు దేవుణ్ణి ఆరాధించేవాడవుగా ఉండాలి. నీ సొంత శరీరానికి నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తావో, నీ సొంత శరీరాన్ని ఎంత చక్కగా నువ్వు కాపాడుకుంటావో, ఎంత అందంగా కనబడడానికి మరి రకరకాల అయిన వాటిని నువ్వు వాడడానికి ప్రయత్నం చేస్తావో, అలాగే దేవుడు కూడా కోరుకుంటున్నాడు ఏంటంటే మీ శరీరము ఆయనకు సమర్పించుకుని సజీవ యాగముగా. దేవుని వాత్సల్యమును బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని బ్రతిమలాడుకుంటున్నాడు. ఇట్టి సేవ యుక్తమైన. మనందరం కూడా ఎవరో తెలుసా అండి? సామాన్యమైన వ్యక్తులు కాదు. మన గురించి దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు ఏంటంటే మీరు మీ సొత్తు కాదు, మీరు దేవుని సొత్తు. అని ఇంకా ఏమంటాడు తెలుసా? మీరు రాజులైన యాజక సమూహం. మన ఎవరు? యాజకులం. మన కులం ఏంటో తెలుసా? యాజకుల కులము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం యాజకులం. పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకుడు మనుషుల యొక్క పాప నిమిత్తమై ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలంలో బలి అర్పించేవాడు. ప్రియమైన వారులారా, కానీ ఈ కొత్త నిబంధన కాలంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? తన స్వంత రక్తమును కాచి మన మీదున్న ఆ దోషారోపణను, ఆ నేరమును, ఆ శిక్షను కొట్టివేసి ఆయన మనకి ఏం చేశాడంటే స్వేచ్ఛను, స్వాతంత్రమును అనుగ్రహించాడు. ప్రియమైన జంతు యొక్క బలి ద్వారా ఎప్పుడు కూడా పాపము పోదు. కానీ నీ సొంత శరీరాన్ని నువ్వు ఎప్పుడైతే అన్నిటిని కూడా త్యాగం చేయాలి. కొంతమంది ఉంటారండి, దేవుడు తప్ప వేరే ఆలోచన అనేది వారికి ఉండదు. తిండి మీద ఉండదు, బట్ట మీద ఉండదు, గృహాల మీద ఉండదు, మంచి మంచి వాహనాల మీద తిరగాలని ఆశ ఉండదు.
ఒక సామాన్యమైన సర్వసాధారణమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారు. వారి ఆలోచన, వారు లేచినా పడుకున్నా వారు నడిచినా ఎప్పుడు కూడా వారి హృదయంలో ఒకే ఒక ఆలోచన ఉంటుంది, ఏంటంటే నేను దేవుని కోసం ఏదైనా చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎంతమందికి ఇలాంటి ఆశ ఉంది? దేవుని కొరకు ఏదైనా చేయాలని అనుకుంటున్నావా నువ్వు? లేదులే, ఈ జీవితం ఇలా వెళ్ళిపోతే చాలు, ఈ దినం ఇలా గడిచిపోతే చాలు, తిన్నానా పడుకున్నానా తిరిగానా. ఇది కాదండి. ఒక క్రైస్తవుడుగా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు విశ్వాసులు కాదు, మీరు యాజకులు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు యాజకుడు ఎప్పుడు ఎలా ఉందో తెలుసా? ఒక ప్రత్యేకమైన విధానంలో ఉండాలి. నన్ను వెంబడించుము అని అన్నాడంటే అది ఎంత గొప్ప మాట. నా శిలువను మీరు ఎత్తుకోండి అని అన్నాడంటే అది ఎంత గొప్ప మాట, అది ఎంత గొప్ప పరిచర్య. ఈరోజు నీకు అర్థమవుతుందా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ మనకు బాగా తెలుసండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదివితే, రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మ భూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునకు వచ్చింది. ఇక్కడ చాలండి, ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసము అను శిలువను రూతు ఎత్తుకుంటుందని. ఎలా అంటే తన యొక్క అత్త పట్ల నిస్వార్థమైన విశ్వాసాన్ని ఆమె చూపిస్తూ కనబడతా ఉంది. రూతు గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మ భూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునకు నీవు వచ్చితివి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆమె ఎంత విధేయత చూపిస్తుందో చూడండి. తన అత్త పట్ల ఎంత ప్రేమ కలిగి తను జీవిస్తా ఉందో చూడండి. ఈరోజు ఇటువంటి మనస్తత్వాలు కనబడుతున్నాయా లోకంలో? కనబడట్లేదండి. ఇటువంటి జీవితాలు చాలా మంది జీవించలేకపోతున్నారు. విశ్వాసము అనే శిలువ నువ్వు ఎత్తుకోవాలంట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా సాధ్యం అంటాడు. విశ్వాసం అనేది ఒక ఆయుధం లాంటిది. విశ్వాసం అనేది నిన్నేం చేస్తుందంటే దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ప్రియమైన వారులారా, 45వ కీర్తన 10వ వచనం అంటాడు, కుమారుని ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరు. ఇక్కడ ప్రియమైన వారులారా, తల్లిదండ్రులను విడిచిపెట్టమని ఇక్కడ చెప్పడం లేదు, కానీ నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఎంతైతే ప్రేమిస్తావో ఈ లోకములో ఉన్న వాటన్నిటిని కూడా నువ్వు ఏం చేయాలంటే పెంటగా నువ్వు ఎంచుకోవాలి. ప్రభు అంటున్నాడు, కుమారి ఆలోచించుము, ఆలోచించి నువ్వు చెవియొగ్గుము, నీ స్వజనము అంటే నీకు ఇష్టమైనవన్నీ కూడా నువ్వు ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నీవు బాగా ప్రేమించే ప్రతి దాన్ని నువ్వు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ఆయన వెంబడిస్తావు, రూతు అంటుంది కదా, ఇదిగో నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ. ప్రియమైన వాళ్ళారా, నయోమి అంటుంది, అమ్మా నేను కనివ్వడానికి నాకు కుమారుడు ఇంకా అవకాశం లేదు. మీరా చక్కని యవ్వన స్త్రీలు, మీకు చాలా వయసు ఉంది, మీకు చాలా భవిష్యత్తు ఉంది, ఇదిగో మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి వేరొక వ్యక్తులను వివాహం చేసుకుని మీరు సంతోషంగా జీవించండి అని చెప్తా ఉంటే, వార్త నయోమిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, కానీ రూతు మాత్రము నయోమిని విడిచిపెట్టలేదు. ఏంటది? విశ్వాసము. ఆమెలో కనబడుతుంది ఏంటంటే విశ్వాసము. ఎందుకో తెలుసా? దేవుని మాటను పట్టుకుంది. ఇదిగో నీ తల్లిదండ్రులను నీ జన్మ భూమిని విడిచిపెట్టి ఇంతకు ముందు నువ్వు ఎరుగని ప్రదేశానికి వెళ్తున్నావు, అదే నీ స్థలము, వాళ్ళే నీ ప్రజలు, వాళ్ళే నీ తల్లిదండ్రులు. నీ ప్రాణం పోయేంత వరకు కూడా నువ్వు వారిని నువ్వు అంటి పెట్టుకొని జీవించాలి. దేవుడు వదిలిపెట్టడానికి మనుషులు విడిచిపెట్టొచ్చేమో, కానీ రూతును దేవుడు విడిచిపెట్టలేదు. రూతును ఎంతగా దేవుడు ఆశీర్వదించాడో మనకు బాగా తెలుసండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు మనం చదివితే,
మత్తయి సువార్త 4వ అధ్యాయం. అందరూ కూడా తీద్దాం, చదవడమ్మా. యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుచుండగా పేతురు వెళ్ళిన సీమోను ఎవరు చదువు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడండి యేసు ప్రభువారు? గలిలయ సముద్రము దగ్గర వలలు బాగు చేసుకుంటున్న ఈ యొక్క పేతురు అనబడిన సీమోనుతోను అతని సహోదరుడు ఆంద్రేయుతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నన్ను వెంబడించండి. నన్ను వెంబడిస్తే మీరు ఏమవుతారన్నాడు ఆయన? మనుషులను బట్టి చాలుగా నేను మిమ్మల్ని, దేవునికి స్తోత్రం కలుగును గాక, మనుషులను బట్టే చాలుగా మిమ్మల్ని చేస్తాను. ఒక సామాన్యమైన వ్యక్తులు, విద్య లేని పామరులు, జ్ఞానం లేని వ్యక్తులను దేవుడు ఏం చేశాడు తెలుసా? భూమిని తలకిందులు చేయవారు ఎక్కడ కూడా వచ్చి ఉన్నారని ప్రజల చేత ఒక మంచి సాక్ష్యాన్ని వినబడేటట్లుగా వారి జీవితాన్ని దేవుడు మార్చేశాడండి. దేవుడికి స్తోత్రం కలుగుతా. ఈరోజు నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం కలిగి ఉంటే, యేసు ప్రభు మీద నువ్వు నమ్మకాన్ని పెట్టుకుని జీవించగలిగితే, యేసు క్రీస్తును నీవు శ్రమలోను శోధనలోను ప్రతి విషయంలో నీవు ఆయన మీద ఆధారపడితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నిన్ను మనుషులను బట్టి జాలరులుగా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. నీకంటూ ఒక ప్రత్యేకతను దేవుడు ఇస్తాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. కానీ ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే, నాకు అది అవసరం లేదు, నాకు ఈ లోక సంబంధమైనవి నాకు కావాలి, ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమిస్తాను, ఈ లోకంలో ఉన్న వాటిని నేను వెంబడిస్తాను అని చెప్పి ఆదివారం కూడా దొంగిలించేవాడు చాలా మంది లోకంలో కనబడతా ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీకు ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు పరిపూర్ణమైన విశ్వాసములోనికి మార్చబడాలంటే నీవు ఆయనను వెంబడించాలి. నీకు వేరే ఆప్షన్ లేదు. నేను వెంబడించను, నా కోసం మీరు ప్రార్థన చేయండి, నా కోసం మీరు కన్నీరు కార్చండి, నా కోసం మీరు ఏడవండి, నేను మాత్రం నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా నీవు ఫలభరితమైన జీవితాన్ని అనుభవించలేవు. నీకు నీవే నిన్ను ఉపేక్షించుకొని, నీకు ఉన్నవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని నీవు జీరోగా మారిపోవాలి. నువ్వు ఎప్పుడైతే జీరోగా మారిపోతావు, ఆ జక్కయ్య ఆ వేడి చెట్టు ఎక్కాడండి. యేసు ప్రభువును ఏ విధంగా అయినా ఈ రోజు నేను కలుసుకోవాలి, నా పాపాన్ని మొత్తం కూడా ఆయన దగ్గర ఒప్పుకొని నేను విడిచిపెట్టాలి అని పొట్టివాడైన ఆ జక్కయ్య పరిగెత్తుకొని ఆ మేడి చెట్టు ఎక్కడ ప్రభు నేరుగా చెట్టు దగ్గరకు వచ్చాడు. జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడైతే యేసు తన ఇంటికి వచ్చాడో వెంటనే ప్రియమైన వాళ్ళారా తన పాపాలన్నీ కూడా ఒప్పేసుకుంటా ఉన్నాడు. తాను జీవించిన వ్యర్థమైన జీవితాన్ని మొత్తం కూడా ఒప్పేసుకొని, ప్రభా ఇదిగో ఈ రోజు నుంచి నేను నిన్ను ప్రభు ఏం చెప్పాడు సార్? ఇతడు కూడా అబ్రహాము. ఎంత గొప్ప మాట అండి. చూసారా, ఒక పశ్చాత్తాపము తాను ఏం చేసిందంటే అబ్రహాము కుమారుడిగా మార్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నీ జీవితంలో అటువంటి పశ్చాత్తాపము రావాలంటే నువ్వు విశ్వాసము కలిగి ఆయన వెంబడించాలి. విశ్వాసం కలిగి నువ్వు ఎప్పుడైతే ఆయన వెంబడిస్తావో ఆయన సమస్తము కూడా నీ జీవితంలో కార్యము చేస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 66-68 వచనం చదివితే, యోహాను సువార్త 10 నిమిషాల్లో చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 66 వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కు తీసి
మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరో వెంబడించమంటే నిన్ను మేము వెంబడించలేదయ్యా. ఈరోజు అనుకుంటారా? ఎవరు పిలిస్తే వచ్చారా? మీరు ఇక్కడికి మాధవ్ గారు పిలిస్తే వచ్చారా? జగన్నాథం గారు పిలిస్తే వచ్చారా? హలో, ఎవరు పిలిస్తే వచ్చారండి మీరు? హల్లెలూయా. నిజంగానా? నిజమేనా? హల్లెలూయా. యేసయ్య పిలిస్తే ఇదిగో పేతురు మాట్లాడినట్టు నువ్వు కూడా మాట్లాడతావు. దేవుని స్తోత్రం కలుగుగా. పేతురు ఎలాగైతే సమాధానం ఇచ్చాడు, బాబు మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవడం అంటే ఏమన్నాడు తెలుసా అండి? ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఎవరి యొద్దకు మేము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. బిడ్డగా చప్పట్లు పడదామండి. దేవుని మాటలు బ్రతికించే మాటలండి. ఈ మాటలు ఉన్న మాధుర్యం ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. అది విచారం. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం బైబిల్ను దేవుడు రాసి పెట్టి చేతిలో పెడితే ఈ ప్రేమ కలిగిన మాటలు సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏంటో తెలుసా? తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని. అమ్మగారి ఇప్పుడు ఒక మాట ప్రపంచానికి ఒక ప్రభావాన్ని కలిగించే ఒక అద్భుతమైన మాట క్షమాగుణం. ఈ గుణం అందరిలో ఉంటే ఇక బైబిల్ ఈ ప్రసంగాలు ఇంత సమయం అవసరం లేదు. కానీ ఈరోజు చాలా మంది గ్రహించలేకపోతున్నారు. అందుకే దేవుడు ఈరోజు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను. అది ఈ రోజు నువ్వు వెంబడించడానికి ఇష్టపడుతున్నావా? ఈ మాటలు సామాన్యమైన మాటలు కాదండి. ఇదేదో ఆషామాషి మాటలు కాదు. టైం పాస్ చేయడానికి మనం ఇక్కడ రాలేదు. నేను ఇంత శరీరం సహకరించకపోయినా ఇంత పెద్దగా అరిచి నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలు నిన్ను నిత్య జీవములోకి నడిపిస్తాయి. హల్లెలూయా. పరలోకానికి నడిపించే మాటలు ఇవి. పరలోకానికి నిన్ను నడిపించే ఈ శ్రేష్టకరమైన మాటలు ఆనాడు ఎవరు నమ్ముతున్నారు? సీమోను పేతురు నమ్మాడండి. మేము ఎక్కడికి వెళ్తాం? మేము ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇంకా నీవే కదా నిత్య జీవపు మాటలు గలవాడవు. ఈరోజు ఈ గొప్ప మాట నీవు నమ్మగలిగితే, ఈ మాటలో ఉన్న శక్తిని నువ్వు విశ్వసించగలిగితే నువ్వెప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టవు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, పరిస్థితులు ఎన్ని వ్యతిరేకంగా నీ జీవితంలో మారిపోయినా, ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్యలో ఉన్న మాధుర్యం నీకు అర్థమైతే, ఇవి నిత్య జీవపు మాటలు నీకు అర్థమైతే నువ్వు ఎప్పుడు కూడా ఆయనను విడిచిపెట్టవు. ఆయన్నే వెంబడించుకుంటూ పోతావు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనం చదివితే, లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనం, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టని వాడు నా శిష్యుడు. అది ఏం చేయాలండి? వెంబడించడం అంటే మాటలు చెప్పడం కాదు. నీకు కలిగినదంతయు కూడా నువ్వేం చేయాలి? విడిచిపెట్టలేకపోతున్నారు ఈరోజు చాలా మంది. అదే పాపములో ఉండిపోతా ఉన్నారు. అదే అవిధేయతలో జీవిస్తా ఉన్నారు. అదే అపవిత్రమైన స్థలంలో ఇంకా వెంబడిస్తా ఉంటా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఒక అన్యుడు ఒక క్రైస్తవుడిని ప్రశ్నించే అవకాశం మనం ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. ఎందుకు తెలుసా? ఆయన రక్తంలో కనబడ్డం,
మనకు ఒక ముద్ర వేసాడు దేవుడు, యాజకులం అని నేను చెప్పాను కదండి. మనం క్రీస్తును పరిచయం చేస్తా ఉన్నాం. మన జీవితం ఎలా ఉండాలంటే ఒక మాదిరికరమైన విధానంలో మనం చూపించాలి. ఇప్పుడు ఆదివారం 6 మంది అందరూ వచ్చారు. ఎలా వచ్చారు? దేవుడు మీకు ఇచ్చిన మంచి వస్త్రాలను, చక్కని వస్త్రాలను ధరించుకుని చక్కగా అలంకరించుకొని వచ్చారు. ఎందుకు వచ్చారంటే మనం పెండ్లి విందుకు మనం పునరుద్ధానం అంటే ఆయన సమాధిని జయించి తిరిగి మృత్యుంజయుడిగా లేచినట్టున్నాం. ఇది మనకు పండగ. ఒక పండగకు, ఒక వివాహానికి వెళ్ళే వ్యక్తి ఎలా వస్తాడు? చింపిగా వస్తాడా? తలంతా మాస్క్ వేసుకొని చిరిగిపోయిన వస్త్రాలు వేసుకుని వస్తాడా? రెండు ఒక ప్రత్యేకమైన విధానం అవుతాడు. ఈ రోజు నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావంటే నీకు కలిగిన సమస్తాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే నీవు ఆయన సిలువను ఎత్తుకోగలవు. విడిచిపెట్టకుండా నీవు ఆయన సిలువను ఎత్తుకోలేవు. సిలువ అంటే ఏదో ఒక కట్టెతో తయారు చేయబడింది కాదని, సిలువ మెడలో వేసుకుంటే కాదు, సిలువను నువ్వు మొయ్యాలి. సిలువ దేనికి సాదృశ్యం అంటే విమోచనకు సాదృశ్యము. సిలువ దేనికి సాదృశ్యం అండి? విమోచనకు సాదృశ్యం. ఈ లోకంలో ఉన్న ప్రతి పాపిని విమోచించడానికే నా యేసుక్రీస్తు ఆ ఆకాశానికి భూమికి ఆ మండు టెండలో ఆయన వేలాడబడి ఉన్నాడు. ఆయన నిన్ను విమోచించాడు. ఆ విమోచన కర్త అయిన దేవుణ్ణి వెంబడిస్తున్న మనం ఇంకా ఎవరైతే విమోచింపబడలేని స్థితిలో ఉన్నారో, ఇంకా ఎవరైతే పాపములో ఉన్నారో, ఇంకా ఎవరైతే ఆ విగ్రహాలను విడిచిపెట్టలేకపోతున్నారో, ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారో, అటువంటి వారిని నీవు రక్షించడానికి నువ్వేం చేయాలంటే నీకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. దేవుడిని వెంబడిస్తే రూతు జీవితాన్ని బోయాజుతో దేవుడు ఏం చేశాడంటే రూతును వివాహం చేయించి ఆమెలో నుండి ఎవరు వచ్చారు? దావీదు వంశం. దావీదులో నుండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక సామాన్యమైన వ్యక్తి పేరు దేవుడు రాసి ఉంచాడంటే ఎంతగా ఆమె దేవుని వెంబడించిందో ఈ రోజు నువ్వు గమనించు. సమస్తాన్ని విడిచిపెట్టేసుకోవాలి మనం. లోకం నాకు కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. ఒకే వరలో 2 కత్తులు ఉంటాయండి? ఉండవు. ఒక వరలో ఒకే కత్తి మాత్రమే ఉంటుంది. 2 పడవల మీద నేను ప్రయాణం చేస్తానంటే నువ్వు కుదరదు, నువ్వు గమ్యానికి చేరలేవు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు శిష్యులను అడిగినట్లుగా ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఆయనను వెంబడించాలంటే నీకున్న సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టనంత కాలము నీ జీవితంలో సమాధానం పొందుకోలేవు. విడిచిపెట్టనంత కాలం నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. విడిచిపెట్టనంత కాలం నువ్వు నెమ్మదిని పొందుకోలేవు. ఈరోజు దేవుడు నీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు, నిన్ను యాజకునిగా ఆయన నిన్ను నియమించాడు. కనుక ఈరోజు నీ పిలుపును, నీ దర్శనాన్ని దేవుడు మరలా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఒకరు ఇంకా లోకాన్ని ప్రేమించేవాడు ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే ఈ దినము ప్రభువా నన్ను క్షమించు నాయన, మళ్ళీ నాకు జ్ఞాపకం చేసావు. ఇదిగో ఈ రోజు నుంచి నిన్ను మాత్రమే నేను వెంబడిస్తాను. చావైనా బ్రతుకైనా నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను. పేతురు మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకో. నీవే నిత్య జీవపు మాటలు. మేము ఇంకా అక్కడికి పెడతామని పేతురు చెప్పినట్టుగా ఈరోజు మనం కూడా ఒక తీర్మానం తీసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. తలలు వచ్చుదాం. మిగతా విషయాలు వచ్చే వారు ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఈరోజు నువ్వు చెప్పగలవా? దేవుడిని వెంబడించడం అంటే నీకున్న సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టేసుకుంటాను. ఈ ఫ్యామిలీ కొంచెం అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. దయచేసి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు తన శిష్యును చూచి ఎవడైనా నన్ను వెంబడింపగోరినడగా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని
వెంబడించవలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? రూతు విశ్వాసం కలిగి తన అత్తను అత్తుకుని జీవించింది. తన జీవితాన్ని దేవుడు మార్చేశాడు. తన పేరును పరిశుద్ధ గ్రంథంలో రాసేశాడు. ఒక గొప్ప వంశంగా తన జీవితాన్ని దేవుడు తీర్చిదిద్దాడు. ఈ ఉదయకాల సమయంలో ఆనాడు శిష్యులు తమ వరకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడిని వెంబడించారు. ఈరోజు నీకున్న సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టి ఆయనను వెంబడించడానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. వెత్తబడిన వాక్యం కొరకు మన మధ్యలో ఎలీషా బ్రదర్ ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ఏకీభవిద్దాం. చెప్పబడిన మాటల కొరకు ఎలీషా బ్రదర్ ప్రార్థన చేస్తుండగా అందరం కూడా ఏకీభవిద్దాం. పరిశుద్ధ తండ్రి, కృపాసక్తి సంపూర్ణమైన యేసుని మానవుడ ఓనుక మా స్థిరధికారి మా చక్రవర్తి మా సైన్యమైన చెప్పిన దేవా, మా భూమి ఆకాశం కలిగిన యేసయ్యా, నీ నామాన్ని ఎక్కడైనా నీ ఉన్నతమైన నామాన్ని, ఘనమైన నామానికి, నీ పరిశుద్ధమైన నామానికి ప్రభా కోట్ల కొద్ది స్థుతులు చెల్లించుకుంటాం తండ్రి. పరలోకమందు భూలోకమందు నీకు ఒక్కరిగా సర్వ అధికారం ఉన్న తండ్రి. భూమి శూన్యంగా ఉన్నప్పుడే మానవులో ఉన్నవాడు అడుగులో మన్నాలు కల్పించిన మా రక్షకుడా నీకు పొందాలని చెల్లించిన ప్రభా గడిచిన కాలమంతా అయ్యా నీ కృపలో మమ్మల్ని, మా సంఘాన్ని, మా కుటుంబాన్ని చారగంగా మా పాదములో కన్నీళ్ళగా మా నేత్రములో అయ్యా నీ ఎంతగానో కాచి కాపాడి రక్షించి మరొక పునరుద్ధాన దినమున వార్తల్లో కష్టపడి ఏడవదు నేను దేవుడిని సంధించి నన్ను ఆరాధించేటప్పుడు ఆత్మతో స్వచ్ఛంతో ఆరాధించడంలో తండ్రి. ఆరాధనలో కష్టపడి ఏడవదు ప్రభా నిన్ను ఆత్మతో స్వచ్ఛంతో ఆరాధించే యోగ్యత ప్రతి ఒక్క పడికి దయచేసి నిదానంగా నీకు వందనాలు ప్రభా. పాటుగా మైం పొందం తండ్రి. శుద్ధి ఆరాధనలో నీ ఆత్మని ఎవరిసేపు మాపై పరమగా కుమరించి నిదానంగా నీకు వందనాలు. అయ్యా ఈ గుంపులో ఎవరైనా నీ ఆత్మ పొందినవారుంటే నీ ఆత్మని ఎవరిసేపు అయ్యా పొందుకునే జీవితాలు ప్రత్యేకమైన దయచే. నీ రాగల సమీపంగా ఉన్నదయ్యా. నీ రాగలో అర్థమవ్వాలంటే, నీ రాగలో నీ రాజ్యంలో చేయాలంటే అయ్యా ఈ లోకంలో ధనరాజాలు కాదు, మేరమిత్రులు కాదు, నీ ఆత్మ పొందుకునే వాడే పరలోక రాజ్యంలో ఉంటారు. అటువంటి ఆత్మ ప్రతి ఒక్క పడపై పొమ్మరించి తండ్రి నీకు వందనాలు. అయ్యా నిశ్చాపు నిలబడి అనేక రకాలుగా నీ బలమైన మాటలు హెచ్చరించను, సూటిగా దాటిగా మాట్లాడవద్దండి. ఆ నాడు విచ్చినైన బాగుండగా ఈ భూమిని తలకెత్తిన చేస్తారయ్యా. ఈ లోకంలో ఈ సంఘంలో అయ్యా ఈ భూమిని తలకెత్తిన చేయకుండా మా ఉన్న గ్రామంలో మేము అనేక మంది ప్రభా ఒక మాదిరికైన పిల్లలుగా అయ్యా నువ్వు కోరిన మార్పు ప్రత్యేకమైన దయచేయండి. ఆ నాడు గట్టిగా ప్రభా అయ్యా పాపాత్రే అయ్యా నిన్ను చూడాలని ఆశగా జీవించినప్పుడు తన సమస్తాన్ని తన పాప జీవితాన్ని బాధ పెట్టే ప్రభా నిన్ను చూసే నేత్రం ఆనాడు జగి ఇటువంటి జగినగా స్వాతంత్ర్యం వారి సంఘంలో ఉంటే మా బాధ జీవితాలు బాధ పెట్టి మా సమస్తాన్ని పట్టగా ఎంచుకొని అయ్యా నీ పరలోక రాజ్యం కొరకు, అయ్యా నీ నీతి కొరకు, నీ రాజ్యాన్ని ఎదుర్చే పనులుగా ప్రత్యేకమైన తయారు చేయండి. అయ్యా నీ సేవకుని చొప్పులు బలం చొప్పులు ఆరోగ్యమిచ్చి నడిపించి నిరాకరణ పొందాం. తన సంఘాన్ని సేవలు ఇష్టపచ్చాయి అయ్యా 2026లో ఏకాభావంగా వాడుకో అయ్యా సంఘాలైన అయ్యా తల్లి వాస్తవం కానీ పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి నడిపించిందండి నీ పొందాం. తన కుటుంబం అంతా శ్రీకారం బంధువులు ఉన్నటి ఆస్తుల నుంచి కూడిన సోదరులందరినీ అయ్యా దీవించి ఆశ్రయించి అయ్యా నీ మార్పు కలుగులో అటువంటి మార్పు ప్రత్యేకమైన రాజ్యాన్ని ఈ భూలోకంలో ఉన్నప్పుడు అయ్యా సాత్వికులే కదయ్యా. ఈ భూలోకాన్ని స్వతంత్ర అయ్యా సాత్వికులే కదా. భూలోకం కానీ అది పరలోకాన్ని సంపాదించు అతినేతమైన సాత్వికమైన మనసు ప్రత్యేకమైన హృదయంలో దయచేయని అల్పుని దీనిని నడుతుంది ప్రభా. ఈ పాపాత్రి ప్రభు నీ పద్ధతిని చేర్చుకొని నా ప్రార్థన బదులు దయచేయని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నుంచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దగ్గరకు చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మ దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం.